ऐसा भाषा इसे बुला खाना यार हाय फ्रेंड्स गोंगूर चिकेन వండుతున్నా ఇందాకైతే మసాలా ఫ్రై అయ్యాక చికెన్ ముక్కలు వేసాగా ఆ మసాలాలోనే కొంచెం సాల్ట్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మసాలాకి మంచిగా ఉప్పు పట్టి టేస్ట్ ఉండేది కూర కూడా. అందుకని కర్రీలో కన్నా ఫస్ట్ మసాలాలోనే సాల్ట్ తర్వాత పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకుంటే నూనెలో బాగుంటుంది. అప్పుడు చికెన్ ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలా. కొంతమంది ఏమో పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తారు, మేము అలా కాదు అలాగే వేసేస్తాం. ఎందుకంటే మా ఆయనకి పచ్చిమిరపకాయలు అంటే బాగా ఇష్టం. అందువల్ల అవి కట్ చేసామనుకోండి ఆ కూరలో ఎక్కడ కలిసిపోతాయి, మళ్ళీ కనిపించవు ఆయనకి. అందుకని అలాగే వేసేస్తా. కూర మట్టి చూసుకుంటే చాలా బాగుండేది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది గోంగూర చికెన్. ఒకసారి ట్రై చేసి చూడండి, చూసి మీరు ప్రతిసారి చేసుకుందామా ఎప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది అట్లుంటుంది మన టేస్ట్. क्या बोला भाषा अब्बाई गौरे क्या क्या करना चाहिए? कहीं से कहाँ खो गया ना? हाँ चलो जा कल दीपावली का मत करना ना को चिकन खाते नहीं खाता है. టమాటా వేయలేదు దానికి బాగుంది, ఎందుకంటే నేను మసాలాలోనే టమాటాలు, అల్లం చిల్లిపాయ, కొబ్బరి తర్వాత 2 యాలకులు, దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ వేసి మిక్సీ పట్టేస్తా. అప్పుడైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట కూర. ఇప్పుడైతే చికెన్ ఉడికింది, గోంగూర వేసేస్తున్నా. గోంగూర కట్ట వద్దులేండి, ఎందుకంటే కొంచెం ఇలా వండించుకో, మరీ కట్ట వేసిన హెవీగా ఉంటుంది, టేస్ట్ తగ్గిద్ది అన్నమాట. కొత్తిమీర తీసుకోవటం మర్చిపోయే రోజు నేను కూడా ఈయన కూడా మార్కెట్ నుంచి తీసుకురాలేదు, చెప్తా అనుకున్నా కానీ మాకు మట్టి కిచెన్లో మామూలు ఒక్కబోయట్లేదు, ఎటు నుంచి కూడా గాలి రాదండి. ఎప్పుడు ఇంట్లో ఫ్యాన్ ఉంటేనే లేకపోతే నేను గోంగూర చికెన్ ఇంకా దగ్గరకు వచ్చేసింది. గోంగూర వేసినట్టే ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే మెత్తగా ఉడికిపోయింది కాబట్టి. ఇంకోసారి ఉప్పు చూద్దాం ఎటువంటి సరిపోయిందో లేదో. సరిపోలేదు.
आशा मोटर का दाल जामा फुटू मोटर का दाल जा जल्दी కూర అయితే ఫైనల్ వచ్చింది చికెన్ మసాలా వేసుకున్నాం ఇంకా అంతే రుచికరమైన గోంగూర చికెన్ రెడీ ఇంకా ఒక 3-4 నిమిషాలు పెట్టేసి కొంచెం లైట్గా కొత్తిమీర పెట్టేసి ఆపేయడానికి ఇంకా రెడీ అయిపోతుంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కొట్టి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందాం సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మరి ఇది షార్ట్ వీడియో కూడా పెట్టేస్తా చూడండి ఇప్పుడు ఇది మళ్ళీ లాంగ్ వీడియో పెట్టేస్తున్నా బై బై మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం